సౌత్ ఆఫ్రికాలో తెలంగాణ యువకుడు కిడ్నాప్కు గురయ్యాడు. ప్రవీణ్ అనేటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు ఉపాధి కోసం సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికాలో పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఉదయాన్నే పనికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో నవంబర్ 23వ తేదీన JNIM ఉగ్రవాదుల ఘటనలో ఆయన కిడ్నాప్ గురయ్యాడు. సో JNIM అనేది ఉగ్రవాద సంస్థ. అది సో సౌత్ ఆఫ్రికాలో ఉగ్రవాద సంస్థ చెరలో ఇప్పుడు బందీగా ఉన్నాడు ప్రవీణ్. నవంబర్ 23వ తేదీన ఆ రోజు నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎవరికి అందుబాటులో లేడు. ఉదయాన్నే పనికి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి రాగానే వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాడు. రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాడు. కానీ ఆ రోజు నుంచి ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఎవరితో కాంటాక్ట్ లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎవరితో ఉన్నాడో తెలియదు, ఎటువంటి సంఘటనలు లేవు. దీంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి తల్లిదండ్రులు తమ కుమారుడిని ఎలాగైనా విడిపించాల్సిందే, పలానా ఒక ఉగ్రవాద సంస్థ నా కుమారుడిని కిడ్నాప్ చేసిందట అనేటువంటి మాటలు చెప్తున్నారు.